హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు ఎన్నో పోషక విలువలున్న ఉలవలతో చాలా సింపుల్గా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎలా చేసేదో అదే విధంగా చాలా అంటే చాలా ఈజీగా ఉలవచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఉలవలను శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలి. మంచినీళ్లు పోసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లీటర్ల నీళ్లు పోసి కుక్కర్లో ఒక 20 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వీటిని ఇలా జాలి గరిటెలో వేసి వడపోసుకోవాలి. ఉలవల్లో రాళ్ళు అవి ఉంటాయి, శుభ్రంగా ఏరుకోవాలి. ఇలా గరిటతో కొంచెం ప్రెస్ చేసామంటే దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తాయి. ఈ ఉలవల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కిడ్నీలో రాళ్లు కూడా కరుగుతాయి. ఉలవలు అయితే చూశారు కదా, మెత్తగా ఉడికిపోయాయి. ఈ ఉలవలను ఉప్పేసి తాలింపు వేసుకుని తినొచ్చు, లేదంటే వడలు చేసుకోవచ్చు, లేదా గేదెలుంటే గేదెలకైనా పెట్టచ్చు. ఒక గరిటె ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్నాక ఈ చారులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపోయినంత ఉప్పు, ఇంకా పసుపు, అలాగే కారం వేసుకోవాలి. కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. తక్కువ మంట మీద స్లోగా మరగబెట్టాలి. సన్న సెగ మీద ఈ విధంగా మరిగితే ఉలవచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాటుగుడ్లు ఉడికించి పెట్టాను. వీటిని చాకుతో చక్కగా నాట్లు పెట్టుకుని వేసేసుకోవాలి. వీటిని మరుగుతున్న ఉలవచారులో వేసేసుకోవాలి. ఈ ఉలవచారులు ఈ గుడ్లు ఉడికి చాలా టేస్టీగా మారుతాయి. దీనిలో ఎలాంటి ఫ్లేవర్స్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే మసాలాలు కూడా వేయకూడదు. అలా వేస్తే ఒరిజినల్ టేస్ట్ అనేది ఉండదు ఉలవచారు. చూస్తారు కదా, ఉలవచారు అయితే చక్కగా మరిగింది. నాకు ఈ విధంగా మరగడానికి 30-35 నిమిషాల వరకు పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. చితకొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ తాలింపుని ఉలవచారులో వేసుకోవాలి. అంతే, గుమగుమలాడే ఉలవచారు రెడీ అయింది. చాలా సులువుగా, సింపుల్గా మన చేతులతో మనమే తయారు చేసిన ఉలవచారు రెడీ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.